మన స్టేట్ లో జగన్ గారి పార్టీ వైసీపీకి టాప్ పొజిషన్ లో డొనేషన్స్ వచ్చాయి. అంటే ఏంటి దాని అర్థం చూడండి. వైసీపీకి 2024-25 ఇయర్ లో 140 crores డొనేషన్స్ వచ్చాయి. టీడీపీకి 83 crores మాత్రమే, జనసేన పార్టీకి 25 crores మాత్రమే. టీడీపీ అండ్ జనసేన వీళ్ళిద్దరికి కలిపినా కూడా 108 crores మాత్రమే వచ్చాయి. వేరాజ్ జగన్ గారు వైసీపీకి 140 crores డొనేషన్స్ వచ్చాయి. ప్రైవేట్ కంపెనీస్ ని బూస్ట్ చేయడానికి మారు పేరు అని ఎవరు టమ్కీ వేసుకుంటారు? డెవలప్మెంట్ అంటే మారు పేరు అని ఎవరు టమ్కీ వేసుకుంటారు? బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అనే అవార్డు ఎవరు తీసుకున్నారు? సిబిఎన్ గారు. సో ప్రైవేట్ కంపెనీస్ అన్ని కూడా, ఈ ప్రైవేట్ ఎంటిటీస్ అన్ని కూడా సిబిఎన్ గారి వైపు కదా టిల్ట్ అవ్వాల్సింది. సిబిఎన్ గారు వేసుకునే టమ్కీ ప్రకారం ఆయన పార్టీ కదా ఎక్కువగా డొనేషన్ రావాల్సింది. కానీ క్వైట్ ఆపోజిట్ గా జగన్ గారికి ఎక్కువగా డొనేషన్స్ వెళ్ళడం ఏంటి? జగన్ గారి టాప్ పొజిషన్ లో ఉండడం ఏంటి? దీన్ని చూసి నాకు రైజ్ అయ్యే క్వశ్చన్స్ ఏంటంటే, జగన్ గారినే ప్రైవేట్ సెక్టర్ యాక్చువల్ గా రియల్ గా కోరుకుంటుందా? ఆయన పాలసీస్ వల్లే ప్రైవేట్ సెక్టర్ బూస్ట్ అవడానికి ఎక్కువగా హెల్ప్ అయ్యాయా? ఆయన రెజీమ్ లో ఎకానమీలో మనీ సర్క్యులేట్ అయ్యేలాగా ఆయన కోవిడ్ టైం పెట్టుకొని కూడా ఈ ఎక్సెసివ్ ఫ్రీబీజ్, ఎక్సెసివ్ వెల్ఫేరిజం చేసి ఎకానమీలో మనీ సర్క్యులేట్ అవడం వల్లనే ప్రైవేట్ సెక్టర్ కి డిమాండ్ హెల్దీగా ఉండి వాళ్ళకి హెల్ప్ అయిందా? కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, సెంట్రల్ లెవెల్లో బీజేపీ పాలసీస్ నచ్చడం వల్ల టాటా గ్రూప్ అవ్వచ్చు, మిగతా ప్రైవేట్ కంపెనీస్ అవ్వచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎంటిటీస్ అవ్వచ్చు, వాళ్ళందరూ అన్ని వేల కోట్లు బీజేపీకి సపోర్ట్ గా వాళ్ళకి డొనేట్ చేశారు. సేమ్ అలాగే మన స్టేట్ లో కూడా సిబిఎన్ గారి పాలసీస్ బాగుంటే సిబిఎన్ గారికి కదా ఎక్కువ డొనేషన్స్ రావాలి. కానీ రియాలిటీలోకి వచ్చేసరికి జగన్ గారికి ఎందుకు డొనేషన్స్ ఎక్కువ వచ్చాయి? ఎవరి పాలసీస్ ని ప్రైవేట్ సెక్టర్ సపోర్ట్ చేస్తున్నట్టు? ఇక్కడ స్టోరీలో ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటో చెప్పనా? ఒక పక్కన సిబిఎన్ గారు, పవన్ కళ్యాణ్ గారు వారం వారం వేల కోట్లు, ఇప్పటిదాకా లక్షల కోట్లు అప్పులు తీసుకున్నారు కదా. మరి ఆ అప్పుల ద్వారా వచ్చిన డబ్బులన్నీ ఒకవైపు పబ్లిక్ కి వెళ్ళట్లేదు, ఇటు ప్రైవేట్ కంపెనీస్ నుండి ఎక్కువ సపోర్ట్ తెచ్చుకోవడానికి యూజ్ అవ్వట్లేదు. మరి ఎటు పోతున్నట్టు ఈ డబ్బులన్నీ? ఏ దేశం నుండి కాకులు వచ్చి ఈ లక్షల కోట్ల డబ్బులని ఎత్తుకెళ్ళిపోతున్నాయి మీకేం తెలుసా? సో గోయింగ్ బై దిస్ డేటా, మై ఇన్ఫరెన్సెస్ ఆర్, జగన్ గారిని చూసి కంపెనీస్ వెళ్ళిపోయాయో, ఇండస్ట్రీస్ అన్ని మూసేసుకున్నారో అని చేసిన టమ్కీకి క్వైట్ ఆపోజిట్ గా ఈ కంపెనీసే, ఈ ప్రైవేట్ ఎంటిటీసే జగన్ గారికి ఎక్కువగా సపోర్ట్ చేశాయి. గోయింగ్ బై ద ఎలక్షన్ కమిషన్స్ డేటా నాకు క్లియర్ గా కనిపిస్తుంది ఏంటంటే, జగన్ గారు వాజ్ మోస్ట్ ఫేవర్డ్ కంపేర్డ్ టు టీడీపీ అండ్ జనసేన కంబైన్డ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2024-25. గోయింగ్ బై దిస్ డేటా, ఎలాగైతే బీజేపీకి 6088 కోట్లు ఇచ్చి, కాంగ్రెస్ కి కేవలం 522 కోట్లు మాత్రమే ఇచ్చి బీజేపీకి సపోర్ట్ చేస్తా ప్రైవేట్ ఎంటిటీస్ అందరూ వాళ్ళ డొనేషన్స్ ఇచ్చారో, కానీ మన స్టేట్ లో ఆ ట్రెండ్ కు ఆపోజిట్ గా టీడీపీకి జనసేనకి కలిపిన దానికన్నా ఎక్కువగా వైసీపీకి డొనేషన్స్ ఇస్తా సపోర్ట్ ఎక్స్ప్రెస్ చేశారు ఈ ప్రైవేట్ ఎంటిటీస్.